విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ అదే విధంగా చూసుకుంటే సాక్షిలో కూడా ఈ ఒక వార్త వేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోకలే ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఈడీని పంపిస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు అంటే విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేసాడు, అయిపోయింది, ఇంకా పార్టీ పెట్టలేదు. అయినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన ప్రేమని ఏదైతే సాక్షిలో వార్తని వేసి చూపించారు. నిజంగా రాజకీయ ప్రత్యర్థ కాదా విజయసాయిరెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన ఎందుకు అవుతాడు? అసలు ఆయన ఎవడు? ఒక ఎంపీ అయితే రాజకీయ ప్రత్యర్థి అయిపోతాడా? అది ఎంపీ కూడా లేదు కదా, అసలు మామూలుగా పోనీ గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీ కూడా కాదు. ఎప్పుడో ఏదో కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలని, ఆయన ఎప్పుడో పెట్టబోయే పార్టీ గురించి మనకెందుకు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో విజయసాయి రెడ్డి గారి గురించి ఇలాంటి రాతలు రాస్తున్నా అంటే వీళ్ళిద్దరి మళ్ళీ నేను ఎప్పుడో చెప్పాను, ప్రేమ ఎప్పుడూ చచ్చిపోలేదండి. మీరు మరి నువ్వు ఇవన్నీ నాటకాలు, ఇవాళ కొత్తగా ఏవి నాటకం ఆటల్లా. నేను బయటికి పంపుతాను, నువ్వు నటించన్నాడు, ఆయన నటిస్తున్నాడు. దానికి మళ్ళీ ఏం లావాదేవీలో ఏ డీల్స్ ఉన్నాయో. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఊరికే రాలే కదండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా బొగ్గు కుంభకోణం మొత్తం చూడండి, మీకు ఏమొస్తుందో. బొగ్గు కుంభకోణంలో అసలు ఎంత చిత్రం అంటే ఏపీలో వైసీపీకి దీనికి సంబంధం ఉంది అని వచ్చింది. 50 కోట్లు వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా చేశారని. ఐపాక్లో వాళ్ళు దాని మీద విచారిస్తున్నారు. మీకు మమతా బెనర్జీ కూడా వాళ్ళని వెనకేసుకొచ్చింది కదా. ఐపాక్ వాళ్ళని ఎందుకు ఈడీని ఇది చేసింది కదండి, బదనాం చేసింది ఆవిడ. దాని మీద కూడా మోదీ మాట్లాడారు. ఇది చిన్న కుంభకోణం కాదు. మీరు చెప్పండి 450 కోట్లు ఎంతో, అందులో 50 కోట్లు షెల్ కంపెనీల ద్వారా వైసీపీకి వచ్చింది. దాని మీద ఇప్పుడు ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు ఈడీ రైట్స్ జరుగుతున్నాయి, ఊరికే జరగట్లా. ఈయన అసలు రాజకీయ ప్రత్యర్థిని ఎట్లా చెప్పుకుంటాడు ఈయన చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ముందు మీరెంత అసలు? నువ్వెవరు అసలు? ఒక చార్టెడ్ అకౌంటెంట్వి, షెల్ కంపెనీల ద్వారా నువ్వు ఎవరికి లబ్ధి చేకూర్చావు? జగన్మోహన్ రెడ్డికి చేకూర్చావు. దాంట్లో నువ్వు కూడా బాగుపడ్డావు. బాగుపడి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు 100 కోట్లు అప్పు ఎలా ఇప్పించావు నువ్వు? ఒక నోటి మాటతోటి 100 కోట్లు అప్పు ఇప్పించాడంటే 1000 కోట్లు కూడా ఇప్పించగలడు ఆయన కదా. అంటే నువ్వు ఎంత డబ్బు తినుంటావో ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు నువ్వు అన్యాయం చేసావా, అక్రమం చేసావా, అవినీతి చేసావా, దొంగిలించావా అనేది 100 కోట్లు నువ్వు అప్పిప్పించడంలోనే నోటి మాటతోటి తేలిపోయింది కదా. ₹1,00,000 సంబంధించి అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతుంది, తల్లి కొడుకుల మధ్య. నేను అంటుంది అది కూడా అల్లుడి అన్నగారితో ఇప్పించావంటే నీ కెపాసిటీ ఏంటి, నీ అల్లుడి కెపాసిటీ ఏంటి, అల్లుడి అన్నగారి కెపాసిటీ. నాకు తెలిసినంత వరకు అల్లుడు అన్న కాదు, విజయసాయి రెడ్డికి సంబంధించిన డబ్బులు అయి ఉండొచ్చు. కాదండి, భలే వాళ్ళే మీరు. విజయసాయి రెడ్డి బినామీలు వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈడీ సెర్చ్ చేస్తుందంతా బినామీలనే కదా. ఇప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళ డ్రైవర్లు, వీళ్ళ పని వాళ్ళు, వీళ్ళ చుట్టాలు, అసలు ఎవరు చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళు అంటే చాలు, వాసన వస్తే వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బు ఏందే, అపనంగా ఎక్కడి నుంచి తెచ్చిపెట్టలేదు ఆయన. అందుకే నోటి మాటతోటి అన్నాను నేను. ఒక కనుసైగతోటి 100 కోట్లు వచ్చాయంటే మీకు విజయసాయి రెడ్డి కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి ఏం కెపాసిటీ అర్థమవుతుంది, ఎన్ని వేల కోట్లు తినేశాడు అనేది ఆయన కెపాసిటీ. అది నేను చెప్తున్నా. సో మొత్తం మీద ఈ కేసులో అందరూ పట్టుబడ్డారు అనే అర్థమవుతోంది. ఇవన్నీ కూడా కంటి తుడుపు మాటలు, బెదిరించడానికి నేను రాజకీయ పార్టీ పెడతా, లేకపోతే నేను డిజిటల్ మీడియాకి వస్తాను, మీ సంగతి తేలుస్తానంటే ముందు నీ సంగతి ఏంటో బయట పెట్టుకో. తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి చేశారా లేదా. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఛానల్ పెడతానంటున్నాడు తప్ప నేను ప్రజలకు ఏదో మంచి చేయడానికి వస్తానంటల్లా. ఇది అసలు అన్నింటికంటే ఫన్నీయెస్ట్ ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి బయట పెట్టాలనుకుంటే నిన్న మొన్నటి దాకా సాక్షిలో ఉన్నాడే కదా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడుగా. ఈ రోజు నిజంగానే మళ్ళీ ఒక ఛానల్ పెట్టి మరి ఎందుకు సాక్షికి ఇస్తే వేరే. సాక్షికి ఇప్పుడు విడిపోయారు కదా, అందుకని సాక్షికి వెళ్ళాడు ఆయన. సాక్షి కూడా వేస్ట్ ఆయన దృష్టిలో. తను సొంతంగా పెడితే తన ఆలోచనలు కాదు మీకు అర్థం కావట్లా. నేను ఒక మీడియా ఓనర్ అని చెప్పుకుంటే మీరు నా దగ్గరికి రారు ఈడీ వాళ్ళు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు మీకు అర్థమైంది, మీడియా అనేది ఈరోజు అలా ఉపయోగపడుతుంది అనమాట. ఒకప్పుడు మీడియా అంటే వేరేగా ఉండేది, ఇవాళ మీడియా అంటే ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తర్వాత ఇట్లాగా అవినీతి చేసిన వాళ్ళకి మీడియాను అడ్డం పెట్టుకుందామని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది తప్పండి. నేను విజయసాయి రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే, దయచేసి మీరు మొత్తం అన్ని వివరాలు ఈడీకి ఇచ్చేసి మీరు అందులోంచి క్లియర్ అయిపోయాక వ్యక్తిగతంగా లేదు ఈ రకంగా అప్పుడు మీరు ఛానల్ పెట్టుకుంటారా, పార్టీ పెట్టుకుంటారా ఆలోచించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.